గంజాయి మత్తు వదిలేదెలా? జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ. విశాఖ మన్యం కేంద్రంగా సాగు. మైనర్లు, విద్యార్థులు, యువతలపై వల. వాడవాడలు అమ్ముతున్న ముఠాలు. గత ఏడాది చివరకు బాధితులు 23 లక్షలు. రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా. ఎక్కడ పట్టుబడిన ఏపీ పేరే. 2019-21లో రవాణాలో ఏపీ టాపు. కట్టడికి చంద్రబాబు సర్కారు చర్యలు. గంజాయి మత్తు వదిలేది ఎట్లా అని చెప్పి ఒక వార్తను రాసింది. ఏపీలో పెద్ద ఎత్తున 23 లక్షల మంది బాధితులు ఉండట గత 5 సంవత్సరాల్లో. ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు క్లీన్ రాష్ట్రం అయితే అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. అసలు ఇక 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రం అంతా గంజాయి దీన్ని బతికినట్టు. ఈ గంజాయి తప్ప ఏరే ఏం పంటల బండ్ల ఏరే మనుషులకి వేరే పనే చేయలేదు, గంజాయి తాగే బతికినట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది. అసలు దేశంలో ఎక్కడ పట్టుబడ్డా గంజాయిది అది ఏపీదే అని కూడా రాసింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువుని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టని ఆంధ్రజ్యోతి పత్రిక ఏ స్థాయిలో తీస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన ఉన్న మీకు ఉంటే ఆక్రోశం ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ని దాంట్లో బలిపశం చేయొద్దు. మీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పైన కక్ష ఉండొచ్చు, పైచాచికి ఆనందం ఉండొచ్చు ఆయనపై దాడి చేస్తే, కానీ దాన్ని చూపించి ఏపీని కూడా బదనాయం చేసే పరిస్థితి, ఏపీని దోషిగా నిలబెట్టే పరిస్థితిని తీసుకురావద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ దేశంలో గంజాయి పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ తినట. అంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి కడ్డ, ఆంధ్రప్రదేశ్లో గంజాయి తిని బతుకుతారు, గంజాయి ఉత్పత్తి చేస్తారు, గంజాయి బిజినెస్ చేసే మనుషులు అన్నట్టు ప్రతి మనిషి పైన గంజాయి ముద్రేసే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుంది. దీన్ని బట్టి ఎంత దారుణం! 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరచడం, కించపరచడం కాదు ఇది. స్పష్టంగా చెప్తున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఉంటే ఉండొచ్చు, వ్యక్తిగత కక్ష ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఆయన అవమానపరిచే అలానే ఉద్దేశం ఉండొచ్చు, చేసుకోండి, ఎవరు ఆపినా ఆగదు, అది మీరు ఆగరు కూడా. కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? వాళ్ళపైన గంజాయిదారులని ముద్రేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దేశంలో ఎక్కడ పట్టుబడ్డా గంజాయి ఏపీదే అని మీరు ఎట్లా చెప్తారు అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. మరీ ఇంత పైచాచికమా? ఎక్కడ పట్టుకున్నా ఏపీదేనట గంజాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, అసలు ఏపీలో ఒక్క గంజాయి మొక్క లేకుండా చేస్తాడు అనే విధంగా ఇక మొత్తం కడిగిన ముత్యమైందట ఏపీ. ఇంత దారుణమా అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. చావు రాజకీయం అట. హతుడు రషీదు, అంతకుడు జిలానీలు గతంలో ఖాన్ ముఠాల సభ్యులే. ఖాన్ వినుకొండ వైసీపీ అధ్యక్షుడు. 5 ఏళ్లుగా గ్యాంగ్తో దందాలు. గత తొలి ఏకాదశి రోజున గ్యాంగ్లో వారు, రషీదు, జనాల మధ్య వివాదాలు. జిలానీ ఆయన అన్న అరెస్టు. మళ్ళీ తొలి ఏకాదశి రోజునే రషీద్ హత్య. టీడీపీపై నెపం వేసి నేడు వినుకొండలో జగన్ పరామర్శ యాత్ర. చావు రాజకీయం అట. ఖాను వినుకొండ వైసీపీ అధ్యక్షుడట, రషీద్ కూడా అందులో ఉన్నాడట. ఆ ఖాన్ బ్యాచ్లను రషీదు అండ్ జిలానీలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఏం చెబుతుంది అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక రకంగా అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతి అనేది బయట చర్చ నడుతుంది. ఏం చెప్తుంది? ఈ రషీద్ది, ఖాన్ది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల ఇల్లు. రషీదు, ఖాను, జిలానీ వాళ్ళ ఇంటర్నల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన గొడవలను హత్య చేసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ జిల్లా ఎస్పీ ఏం చెబుతుండు? ఇది రాజకీయ హత్య కాదు, రాజకీయాలకు సంబంధం లేదు, వ్యక్తిగత కక్షలు అంటుండు. అంటే మన ఆంధ్రజ్యోతి ఇన్వెస్టిగేషన్లోనే రాజకీయ హత్య అని తేలింది. ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చేయాల్సిన అధికారికేమో ఇది రాజకీయ హత్య కాదు అని తేలింది. ఏది నిజం అంటే, మొత్తం మీద ఆడ జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ నాయకుడిని, కార్యకర్తని నడి రోడ్డు పైన కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపిండు. ఇది ఈ తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ వస్తుంది, ప్రభుత్వానికి బ్యాడ్ వద్దు, కాబట్టి నానా తంటాలు పడుతుంది అటు పోలీస్ యంత్రాంగం, ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రిక ఇది పొలిటికల్ హత్య, రాజకీయ హత్య, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటర్నల్ కొట్టుకున్నారని చెప్తుంది. ఎస్పీ గారే ఇది రాజకీయ హత్య కాదు అంటాడు. మరి ఏది నిజం? ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్పీకేమో ఇది రాజకీయ హత్య కాదని తెలుస్తుంది. మీకు వార్త రాసే మీకేమో రాజకీయ హత్య, ఇది వైఎస్ఆర్సీపీ గ్యాంగ్ వెళ్ళదని మీకు తెలుస్తుంది. అసలు నిజమేంది? అసలు నిజమో ఈ జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు సంబంధించి విజయోత్సవ ర్యాలీలో ఆయన భార్యకి కేక్ తినిపిస్తున్న ఆ పార్టీ నాయకులతో ఫోటోలు దిగింది. దానికి సంబంధించిన అన్నీ కూడా సాక్షి పత్రిక రిలీజ్ చేసింది. మరి అదేంది? కాబట్టి ఇష్యూ జరిగింది, ఇష్యూని ఎట్లా షార్ట్ అవుట్ చేయాలి, ఎట్లా పరిష్కరించాలి, మళ్ళీ ఇంకోటి ఇట్లాంటి జరగకుండా ఎట్లా చేయాలి,
ఆ జరిగిన ఏదైతే నష్టపోయిన కుటుంబానికి సానుభూతి వ్యక్తం ఎట్లా చేయాలనేది చూడకుండా కనీసం పైచాచిక ఆనందంతో వార్తలు రాయటం, పైచాచిక ఆనందంతో స్టేట్మెంట్లు ఇస్తే ఏమనుకోవాలి ప్రజలు? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే మనుషులు, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మనిషి అధికారి, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నోడే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కాదు పశువులు అన్నట్టు మీ అర్థం? వాడు ప్రాణం కాదా వేరే పార్టీలో ఉంటే? ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది. అది చావు రాజకీయం అట, వైఎస్ఆర్సీపీ నాయకులైనట్టు వీళ్ళు. నాయకుడు అనేది పక్కన పెట్టి మనిషి చంపిండు, దానికి కనీసం నిన్న వార్త రాసే ప్రయత్నం చేయాలి. ఇవాళ మీరు దానికి వేరే రకంగా రాసే ప్రయత్నం చేశారు. మనిషి చంపొద్దు కదా, అది ఏ పార్టీ అన కానీ. మీరు దీనికి పార్టీలు ఇది వైఎస్ఆర్సీపీ నాయకుడే చంపిండు అని చెప్పే బదులు ఒక మనిషి ప్రాణాన్ని ఇంకో మనిషి తీసిండు, ఇది దురదృష్టం, విచారకరమైన కనీసం వార్త రాసే సంస్కారం, కనీసం వార్త రాసే జర్నలిజం విలువ ఉండాలి కదా. అది పక్కన పెట్టి చనిపోయిన వాడి మీద 4 రాళ్ళు వేసే పరిస్థితి, దీన్ని ఏమంటారు? పైచాచిక ఆనందం అనరు. ఎస్, ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీ చనిపోయిన రషీద్ వైఎస్ఆర్సీపీ అభిమాని అయి ఉండొచ్చు, ఏం తప్ప? మనిషి కాదా? ఆయన ప్రాణం కాదా? వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే చంపొచ్చా పశువుని చంపినట్టు అని చెప్తున్నట్టే ఉంది.